శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 27 వరకు జరగనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు శిఖర దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 27 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పాతాళగంగా, లింగాల గుట్టలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు భక్తులు. శివమాల దీక్ష వేసుకున్న భక్తులకు ఈ నెల 21 నుంచి సాయంత్రం 7 గంటల వరకు స్పర్శ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారితో పాటు శ్రీశైల శిఖర దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. శ్రీశైల క్షేత్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ శిఖరంపై శిఖరేశ్వరుడిగా పరమేశ్వరుడు కొలువుదీరాడు. శ్రీశైలంలోని శివుడిని శ్రీరాముడు ఈ శిఖరం నుంచి దర్శించుకున్నాడని పురాణాలు, ఇతిహాసాల్లో ఉంది. ఆనాటి నుంచి శిఖరం నుంచి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా మారింది. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ అని విద్యతే. కేవలం శ్రీశైలం చూసినంత మాత్రాన పునర్జన్మ ఉండదట. శ్రీశైల శిఖర దర్శనము చేసుకోవాలని చెప్పేసి పురాణాలు చెప్తూ ఉన్నాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చి శిఖర దర్శనం చేసుకొని వెళ్ళాడని చెప్పేసి పురాణాలు చెప్తూ ఉన్నాయి. స్వామివారి దర్శనం ఇక్కడి నుంచి నందీశ్వరి కొమ్ముల నుంచి చూడడం వల్ల మనకి స్వామివారి గర్భాలయం మీద ఉండే కలశము కనిపించాలి. అది కనిపించాలి అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనం కనిపిస్తుంది. 1200 అడుగులు ఈ గుట్టలను ఎప్పుడు చూడలేదు. ఈ హిమాలయాల లెక్కల చాలా అద్భుతంగా ఉంది. మనకంత టైం స్పెండ్ నట్టు కూడా అనిపించేది. ఒక ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన. ఇప్పుడు నేను ఫ్రెండ్స్తోనే వచ్చాను. ఎంతో థ్రిల్లింగ్గా ఉంది నాకు. శిఖర దర్శనం రావాలని అనుకున్నాను. ఇప్పుడు 2 టైమ్స్ అట్లా వచ్చాను శ్రీశైలం వరకే. ఇక్కడ ఎన్ని గుడిలు ఉన్నాయని ఇంతవరకు తెలియదు. ఇంకా తెలియక చాలా గుడిలు ఉన్నాయి. ఇక చూడాలంటే ఒక 1 డే స్పెండ్ చేసి చూడాలి. శ్రీశైలం దర్శనం రావాలంటే చాలా బాగుంది. ఈ అందమైన ఆహ్లాదకరమైన అడవులు, పచ్చదనం, పచ్చతోరణం మధ్య ఉంది సార్. వసతి గృహాలు కూడా ఏర్పాటు చేశారు మాకు ఉండడానికి. అయితే శివస్వాములకు ఒక సపరేట్గా క్యూ లైన్ ఏర్పాటు చేసి శివస్వాములకు ఇది తెలియజేసేటట్టు చెప్పవలసిందిగా కోరుతున్నాం సార్. శ్రీశైలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఇక్కడి ప్రకృతి అందాలు భక్తులను ఆహ్లాదపరుస్తున్నాయి. నల్లమల్ల అటవీ అందాలు, కృష్ణమ్మ పరవళ్లు కనువిందు చేస్తున్నాయి.